కూర్చొని ఆడుకోవాలనిపిస్తుంది పప్పి. ఎంత బాగా వచ్చిందో మమ్మీ. చూడు చల్లగా ఉంది సైడ్, మస్తు చల్లగా ఉంది మమ్మీ. ఎంత ఎండు ఉంది బయట. ఇక్కడ చూడు మమ్మీ, ఏదో జూ పార్క్ ఇక్కడికి వచ్చిన ఫీలింగ్ ఉంది. నువ్వు ఇక్కడ కూర్చుంటే అట్లా చూపిపో. హలో అండి, చూసిరా? అబ్బా నాకైతే విపాసనలో కూర్చున్నట్టుంది. విపాసనలో కూర్చొని అయితే గంటలు గంటల ధ్యానం చేస్తుంటే అసలు ఇక్కడ కూర్చొని చేయాలనిపిస్తుంది నాన్న. ఎంత బాగుంది అసలు. ఆ లాస్ట్ లో కట్టుకుందాంలే అమ్మ ఒకటి నీ మెడిటేషన్. నేను పోతా పోతా అంటే నా కొడుకు అదే అంటాడు, రూమ్ లో పెట్టి డోర్ పెడతా మమ్మీ 15 రోజులకు బయటికి రా, అన్నమయ్య లోపలికి ఇస్తాను, నీకు ఊరికే వదిలేసి పోతావు మాకు ఎట్లా ఇంట్లో అని చెప్పి. అయితే పైన ఇవి మనకి ఎండిపోయిన కొబ్బరి మట్టలు అన్ని కట్ చేసిండు కదా, అవన్నీ వేసిండు. అయితే మొన్న ఇవి నేను చూపెట్టినా కదా ఆటోలో, ఇట్లా మనకి ఇక్కడ వేరే చేస్తున్నాం అని చెప్పి. అయితే ఇది మైలోగాడికి సెట్ అయిపోయింది. కోడి పిల్లలు వేద్దాం అనుకున్నాం, సరే సమ్మర్ అయిపోయినాక చూద్దాంలే. ఇప్పుడు మైలోగాడు అలవాటు కానీ ఒక 2 రోజులు ఇక్కడ పెడితే తర్వాత మొత్తం బయట హ్యాపీగా తిరుగుతాడు. ఎవరో అంటుంటే ఇట్లా ఇంట్లో ఉండింది అక్కడ ఉంటుందా అని. మేము డే బై డే వస్తూనే ఉంటాము, చూసుకుంటుంటాము. అక్కడ ఇంకా ఇంట్లో కంటే ఇక్కడ బ్రహ్మాండంగా హ్యాపీగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మేము ప్రాణాలను ఇబ్బంది పెట్టాం, వాటికి ఇంకా సుఖం ఇస్తాం తప్ప వాటిని ఇబ్బంది పెట్టాం. నాకైతే నన్ను ఇక్కడ ఎంత బాగుందంటే, ఇది మేము ఒక ప్లాన్ అయితే ఇచ్చినాము. మా కోటయ్య చూడండి ఎంత మంచిగా చేసిండో, ఆల్ ఇన్ వన్ కోటయ్య. ఇగో మంచిగా స్ట్రాంగ్ గా కట్టిండు, అసలు ఏది కదలకుండా. చూడండి ఇది సపోర్ట్ ఇక్కడ పెట్టి నాటిండు. ఇక్కడ మైలగాన్ని కూడా ఇట్లా పెట్టి, అసలు కట్టెలు కూడా అవసరం లేదు, ఇట్లా పెట్టేయచ్చు. ఇగో ఇక్కడ కూడా కర్రలు మంచిగా రీపర్తో కట్ చేసి మేమైతే ఏమేమి చేయించుకోవాలో దానికి సరిపడా పనిముట్లు కూడా తెచ్చినాం. ఇంకా మనకేందంటే డ్రిప్పే, మనకు నీళ్ళు ఎక్కువ లేవు కాబట్టి ఇగో డ్రిప్ వేసుకొని డ్రిప్పే మార్నింగ్ ఈవినింగ్ వేస్తుండు, ఇక సరిపోతాయి. ఇంకా మిడిల్లో ఇట్లా అంతా క్లీన్ చేసుకోవడం, సాఫ్ చేయడం. చూడండి ఇది ఎంత బాగుందో అసలు. ఇగో అంతే, ఇట్లా పెట్టి డోర్ పెట్టేసినాం అనుకోండి, మన మైలోగాడి హ్యాపీగా ఉంటాడు. నైట్లో వదిలేసినాం అనుకోండి మంచిగా చల్ల గాలికి పెడుతుంటాము. ఒకరోజు ఆయన రైస్ కుక్కర్లో ఎంత వండేసిందంటే అది ఎట్లా అనేది చూపించేసి వెళ్తాము. అయితే మొన్న తెచ్చిన మనం జాలీలలో ఇవి 2 మిగిలిన ఉంటాయి. ఇక్కడ కూడా అప్పుడంతా గట్టి గిట్టి ఉంటుండే కదా, చూడండి అంత నీట్గా చేసేస్తుండో, మంచిగా చేస్తుండు. నాకైతే ఇక్కడ ఎక్కడ చూసినా ఇట్లా ఇట్లా కూలపడదాం కూర్చుందాం అనిపిస్తుంది. చూడండి ఇగో ఇక్కడంతా బట్టలు అయితే ఈ రాతిపైన వేసుకుంటుండు. ఇల్లు చూడండి, ఆ కరెంట్ అయితే చూడండి ఎట్లా కనిపిస్తుంది అది. ఇక వంగ చెట్లకి యజమాని వచ్చిండు. మనం ఇన్ని రోజులు నీళ్ళు పోయలే కదా, ఇగో నీళ్లు పోసి ఇగో నీళ్లు పోస్తుంది. ఇంకా వంకాయ ఫ్రై వాటైతే మనం కట్ చేసేదిలే, ఇవి ఆయనవే. ఇగో నీళ్ళు పడుతుంది, ఇగో దీనికి కూడా వంకాయలు అయితే మంచిగా నీళ్ళు పడుతుంటే చూడండి ఎంత మంచిగా వస్తున్నాయో. ఇదిగా పెద్దగా అయిందా. అయితే ఈరోజు మీకు ఒక స్పెషల్ రెసిపీ చేసి చూపిస్తా అండి. నిన్న మొన్న రెసిపీస్ పెట్టట్లేదు కదా, అందుకోసమే ఈరోజు మన ల్యాండ్లోనే దింపి రెసిపీ చేసి చూపిస్తా. ఇదేమో పెద్దగా అయిందా రాలిందా అని వచ్చినా ఇట్లా పెద్దగా అవుతుంది. ఇక రోజు చూస్తాం చిన్నప్పటి నుంచి ఇంకా పెద్దగా అయ్యే వరకు. చెట్టు బాగుంది మమ్మీది, అప్పుడు తెచ్చిన దానికంటే పెద్దది మమ్మీది. ఆహా, మనం తెచ్చినప్పుడు ఇది కూడా కొత్తనే ఉండేనన్నా, పెరిగింది. అవునవును. పిల్లలు వస్తారు, నా మనమడు మనవరాలు వస్తారు. చూసి అసలు వాళ్ళు ఎంత ఎక్సైట్మెంట్ అవుతారో నేను మీకు చూపిస్తా. వాళ్ళైతే మస్తు ఆనందపడతారు, ఆన్లో పోయి ఆడతారు, ఇళ్ళలో పోయి ఆడతారు. అట్లా చూస్తుంటే అయితే మాకే ఎట్లా జూ పార్క్ వచ్చినట్టుంది. చెట్లు కూడా చల్లగా అయిపోయినాయండి, చల్లగా మనకి నీడనిస్తున్నాయి. బయట అంటే ఎండ కొడుతుండడం వల్లనేమో మనకి చెట్ల కిందికి పోగానే ఇట్లా తెలుస్తుంది. ఇవన్నీ బాగా వస్తున్నాయి అన్న, అవి 2 పోతే అవి పెరిగినాయి మమ్మీకో. ఇవి కూడా చూడు పెద్దగా. ఇదైతే మొన్న తెచ్చింది పూత చూడమ్మ. ఇది మనం మొన్న తెచ్చిపెట్టింది పూత ఇప్పుకుంది మొత్తం. అప్పుడు మొగ్గలు ఉండే మనం తెచ్చినప్పుడు.
వస్తుంది, పిందెలు వస్తున్నాయి. వచ్చినా రాకపోయినా పని అట్లా. ఇగో చూడు కొబ్బరి చెట్టు అన్ని బాగున్నాయి. ఒకటి రెండు కొంచెం డల్ ఉన్నాయి, అవి కూడా సెట్ అయిపోయి. చూడు ఇక్కడ ఒక సిట్టింగ్ ఏరియా, అక్కడ మన మైలోగడ్ ఏరియా, అక్కడేమో మన కోటయ్య ఏరియా. మన ఏరియా ఎదురా, మన ఏరియా ఇదే మమ్మీ. ఇది లాస్టేనా మన వస్తుంది ఇంక ఈ ఏరియా. ఇక్కడ ఖాళీగా ఉంచిన దీంట్లో మనం ఒక 2 BHK తెచ్చుకొని వేసుకుంటే. ఇగో ఇదిరా మన ఏరియా. మన ఏరియాలో మనం ఎప్పుడు వస్తామో ఏమో. వస్తాంలే త్వరలో. ఇగో ఈ చెట్టు ఒకటి పోయింది నాన్న. ఏదమ్మా ఇది రావట్లే అమ్మ, ఇది డౌటే. ఇంకా నాకు అదే అనిపిస్తుంది. ఈడ మనం వాటర్ యాపిల్ పెడదామా? వస్తుంది కా అమ్మ. ఈడ ఇగో మధ్యలో వచ్చినా కూడా చిన్నగానే వస్తుంది. చిన్నగా ఇంకా మెల్లగా వస్తుంది మళ్ళీ. మరీ దగ్గర కట్టేసినట్టు. సరే చూద్దాం. దీనికి పెట్టలేడు, దీనికి మాత్రం పట్టాల్సిందేనా? సంపాకి ఒక్కటి దానికి కూడా పెట్టేసి అయిపోతుంది. చూడమ్మ అన్ని తడిచినాయి. ఇట్లా డ్రిప్ ఇగో ఇట్లా ఉండాలి చూడు. ఇప్పుడు అంతా నేల అంతా పచ్చిగుంది మమ్మీ ఇప్పుడు. అంటే మొన్న ఇక్కడి వరకు పట్టిండి, అందుకేమో అంత డ్రిప్పే అది. ఇట్లుంటే చాలు నాన్ స్టాప్. ఇంకా పొద్దున్నే సాయంత్రం వేసేస్తే చాలుగా నాన్న. ఫుల్ గా చాలు మమ్మీ, మంచిగా అటు ఇటు పోయే వరకు కొంచెం వాటర్ వేస్ట్ అవుతుంది. మమ్మీ ఇది ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయింది ఇది. ఇంకా చూసుకోవాలి, ఇంకా ఆగదు. ఇది ఎప్పుడు వచ్చింది మమ్మీ? 3 నెలలు పట్టిందిరా. ఇది ఎప్పుడు వచ్చింది మమ్మీ? నిన్న మొన్న వచ్చింది. మనం నిన్నే మొన్నే వచ్చినాం మమ్మీ. దానికి మనం మొన్న ఎడ తెచ్చినాం. ఇదేమో మన ఇంట్లోది, అది ఇవి మనం ఇది మన ఇంట్లో, అది ఇదేమో ఎలిఫెంట్ మనం బయట తెచ్చింది. కానీ ఎంత బాగా వస్తుంది చూడమి. అసలు చెట్టుని పట్టుకొని ఎక్కింది అనుకో, ఇది పట్టుకుంది ఇంకా పట్టుకొని వచ్చింది అనుకో, చెట్టు అంతా అసలు మస్తు అయిపోతుంది మమ్మీ. ఎంత నీట్ గా అయిపోతుంది. ఈ చెట్టు కూడా బాగా వస్తుంది చూడమి. మంచిగా ఈగుర్లు అదే గుబురు గుబురు ఇట్లా తెలుస్తుంది. నేను ఆ నుంచి చూస్తుంటే అదే అనుకుంటున్నా. పండు వెళ్ళిందిరా, పెద్ద సైజ్ వచ్చింది కదా. తెంపనా? అక్కడ అక్కడ ఎంపుకుంటుందా? ఆడొకటి ఉంది, ఉండనిలే. అక్కడ ఎంపుకుంటుందా? మల్బెరీ పండ్లైనగా ఉంది. ఇది కూడా పండ్లైనయా పైన చూడు. అవునుగా నాన్న, ఇంకా అవ్వలే, లైట్ గా ఉన్నాయి. తినచ్చా మేము? తిను ఫస్ట్, నువ్వేమే చూసిరా మల్బెరీ, మా ఫామ్ లో వేసిన మల్బెరీ. బాగుంది కానీ మంది కదా, మస్తు టేస్ట్. ఈ చెట్లు చూడమ్మే, కొబ్బరి చెట్లు. సైడ్ ఉన్న కొబ్బరి చెట్లు అన్ని బాగున్నాయి ఉన్నాయి. మునక్కాయలు అక్కడ 3. ఇది ఇది అసలు ఏం కాకుండా వచ్చింది చూడు మంచిగా. ఇది ఆ 3 కాయలు. 2 ఉన్నాయిరా. అక్కడ 3, మధ్యలో 2 ఉన్నాయి చూడు. ఆడ 2 బాగానే వచ్చినాయి కాయలు. 3, 2, 5, 6 కాయలు. 6 కాయలు బాగున్నాయి. రేకాయల పరిస్థితి ఏంటన్నా? రేకాయలా కొన్నే ఉన్నట్టున్నాయి, అక్కడ తెంపుకుంటుందిలే. ట్యాంక్లో నీళ్ళు ఎన్ని ఉన్నాయా? అవును కానీ ఉడుగులప్పుడు పడేసి ఇప్పుడు పడతలేవండి. ఒక ఫిట్ చాలు. సాయంత్రం ప్రతి చెట్టు పచ్చగా కనిపిస్తుంది చూడండి. మంచిగా డ్రిప్ వేసుకుంటే చాలు మమ్మీ. ఇట్లా మంచిగా అయిపోతాయి చెట్లు, మనకు టెన్షన్ లేదు. ఇంకా రేకాయలు అయిపోయినాయి ఏంది కనిపిస్తలేవు. ఇగో అక్కడక్కడ నేను తీసుకో, తీసుకుంటా. ఉన్నాయిలే లోపల ఉన్నాయినా, అక్కడక్కడ వెతుక్కొని తినాలి. వచ్చారు ఇదేదో పిట్ట వరకు అట్టదు. మళ్ళీ వద్దాం, పరస్కాలు తెంపుకొని పోదామా? అయినా కట్టిదేలే, మళ్ళీ వద్దాం. లక్కొని పొట్టుదాన్ని తీసుకొని వద్దాం. ఇది ఎంత బాగుందిరా, ఇందులో నాకే ఉండబుద్ధి అవుతుంది కదరా. ఒక చల్లగా ఎంత బాగుంది చూడు.
కింద కూడా చూసినావు అంత ఎట్లా కట్టిండు. అదిగా సేమ్ వేప చెట్టు కాడు ఉన్నట్టు ఇంకా అది చూడు అవి పెట్టి ఈ మట్టిలోకి వేసిండు కదలట్లేవు. అదే అది కాదు మమ్మీ ఎంత బాగుంది చూడు మమ్మీ. అసలు చెప్పాలంటే ఆయన మనం మనుషులమే ఉండేటట్టుందిగా మమ్మీ. ఎండడన్నా మంచిగా వచ్చి అది కాదురా ఒక సాఫ్ వేసుకుని హాయిగా వంట ఎంత మైలగాడు ఉంటాడు అడుగు కూడా హాయిగా ఉండాలి మరి. చాలా హాయిగా ఉంది నాన్న. పొద్దుంత ఇందులో ఉంటాడు, లైట్ పెట్ట సాయంత్రం కాగానే తీసేస్తాడు, ల్యాండ్ అంతా తిరుగుతుంది అలవాటు అయినాక. అవును ఇట్లా గేట్ ఓపెన్ పెట్టేసినా అది వచ్చి ఇక్కడ వంటది తిరుగుతుంది. ఇంకోటి ఇప్పుడు నార్మల్ ఇట్లా పెడితే ఇది అంతా కనిపిస్తుంది, ఆయనకు దగ్గరలో ఉంటది, అవునురా ఊర్లుతుంది ఎవరైనా గేట్ కాడికి రా. పాములు గీములు ఏం రావు కదా. ఏం రావు ఇంటికి వస్తుంది. వచ్చినా మైలోని ఏం ఆ సౌండ్ కి రావక్క దగ్గరికి, దాటికి భయం మైలు దాన్ని చూస్తే. సీను అంజీర్లు అది జామకాయలు మాగిపోయినాయి, నీకోసం ఎదురు చూస్తున్నాయి. పెరుగు తెచ్చిరా? అదేంటి వేళకి ఏం వచ్చిర్రేగా ఏమే స్మార్ట్ అయిపోయారేను సేమ్ మోనాలిసా పట్టే చూసావా అటు ఇటు కొట్టించావు కదా. చూసిర్రా మా పొట్టిదానే వద్దు తల్లి మీదేస్తారు గలీజ్గా. మస్తు తయారైనా షటిల్ ఆడతావా ఇక్కడ? షటిల్ ఆడతావా? పక్కరా మైలగాడు ఫుడ్ రెడీ చేయమ్మా, కాటన్ పెట్టిద్దాం. ఇంతకు ముందు 2 సార్లు వచ్చింది మనది, ఈరోజు వచ్చింది. లాస్ట్ వరకు తీసుకెళ్తాం. పట్టుకుంటా పోయి పనసకాయలు కోసుకొద్దాం. ఇక్కడదే నన్ను కొరుకుతుందా? టాయిలెట్ వస్తుంది. కింద ఉంది పండు. ఇది కూడా కొరికిందేనా పండు? అది కూడా కొరికేసి పండు. మైలో అయితే 2 రోజులు చూస్తాము అసలు మా మైలో కూడా సెట్ అవుతాడా లేదా. 2-3 రోజులు చూస్తాము. సెట్ ఏంటంటే పెడతాము, చూద్దాం మనం కూడా ఏమంటే సెట్ అయ్యిందంట. లేకపోతే మనము తీసుకెళ్దాం. ఈ చెట్టు చూడన్నా మొత్తం విరగ్గాసి పూత. ఈ చెట్టు రకమే అట్లేమో మనం తెచ్చినప్పుడు ఎట్లుంటాయి కదా. అయితే కట్ చేద్దాము. ఫస్ట్ మనం కర్రీలో వేస్తున్నాం కాయలు. అబ్బా ఇక ఈ పెద్దదైతే వదిలేస్తానన్నా. లోపలిది చాలు. ఇగో ఇది 1,000. ఫస్ట్ కాతండి మనది. ఫస్ట్ మన రెసిపీస్ కోసిన ఇది పెద్దగా ఉంది. ఇది మనము ముద్రపోయి మాగిపోయి వచ్చేలా తొలలు వస్తున్నాయి, అక్కడక్కడ ఉబ్బుతున్నాయి చూడు. అదే గట్టు కూడా కింద చూడు, అది కూడా లావైంది. ఇంకోటి కట్ చేయనా అటువైపు. పట్టుకపోనా అలా కూడా తీసుకపో. ఇది కోస్తానా ఆడ ఉండేది పెద్దగా అవుతుంది.
దీన్ని ఏమంటారు ఇంగ్లీష్లో ఏమంటారు? జాక్ ఫ్రూట్ మమ్మీ. జాక్ ఫ్రూట్. ఇగో దానివల్ల ఇగో ఇది వస్తుంది. ఇగో ఏడైతే కుచ్చిగా చూడు ఎన్ని ఉన్నాయో. అగో ఒకటి, ఇవన్నీ ఒకటే కొమ్మలో 1 2 6 7 ఉన్నాయి. ఓ కాయలు మస్తు వస్తున్నాయి. ఈరోజు నేను జాక్ ఫ్రూట్ తందూరి చేస్తాను మన ల్యాండ్లోకి. కొట్టి ఇగో ఇలా ఉన్నాయి జామకాయలు, తెంపుకోండి నాన్న నువ్వు. ఇగో ఇక్కడ జామకాయలు. అమ్మా ఎంత పెద్దగా ఉంది అది, పెద్దగా పండైంది అది. మా పాడే చూసి అరుస్తుంది. నేను తెచ్చిన సీను వంట చేద్దామని. అందులో ఉన్నాయి చూడు, నాన్న తెంపిస్తాడు పోయి. ఉంటది ఇగో ఇడు చూడు. అబ్బా చూడు పెద్ద తెంపింది పుట్టివి. నీకంటే పెద్దది. దాహం ఉంది. తాత పుష్ చేస్తుంది. ప్లేస్ లో తిరగలే కావాలి. మైలో ఎందుకంటే ఇప్పుడే కదా తెచ్చింది, అటు ఇటు ఆనందంతో ఉరుకుతుంది. ఇక్కడ చూడండి మా అమ్మ గాలి వచ్చినప్పుడల్లా వర్షం పడుతుంది. ఇగో వస్తుంది రాజా. ఆకుల వర్షం. మంచిగా ఈయన మంచిగా ఉంటారు చూడము. చూద్దాం అసలు సెట్ అవ్వకపోతే తీసుకెళ్దాం మళ్ళీ ఇంటికి. ఇది మన అప్పుడు ఇచ్చినాం కదా చిన్నప్పుడు. అంతేలే డాడీ. అలవాటు అయిపోతుంది 2 రోజుల్లో. ఆయననే పెడతాడు ఆయన దూరం తీసి మెల్లగా 2 రోజుల్లో కథ. ఇగో మన కోటయ్య నీ దగ్గర ఉండాలి. ఈయననే ఇంట్లో ఇప్పుడు అను మైలో అను మైలో నీకు అన్నం పెట్టింది ఈయననే. హలో అగో ఇప్పుడు అన్నం చూడు. మైలో అన్నం తీసుకురమ్మా, కోటెత్తను పెట్టిద్దాం. మైలో ఇగో మనోళ్ళే, మనోడే ఏం కాదు. బుజ్జి దగ్గరికి నువ్వన్నా
ఏమనదు ఇట్లా మంచిగా పెట్టుకుంటే అయిపోయి లోపల అంతే ఏమన్నా అనదు. రైట్ వచ్చేయండి అన్న. మీరు రండి. అనుకో అయిపోతుంది అలవాటు అయిపోతుంది. ఇటు వచ్చేయండి మీరు. నువ్వు పోయి పక్కన నిల్చో. ఒక్క రోజులోనే అలవాటు అవుతుంది. మేమున్నప్పుడు వాడు నించుంటే నీకు అక్కడ అర్థమవుతుంది కదా. ఏమన్నదో ఏం అలవాటు. పెట్టేటప్పుడు ఎట్లా పెడతావు మరి? ఇంతగా భయపడితే ఇది బాగా వేరే నీళ్ళు వస్తాను. జాక్ ఫ్రూట్ తందూరి కదా అలవాటు మరి. మామూలుగా అయితే అరుస్తుంది అది. మనం లేకపోతే ఉన్నాం కాబట్టి ఇంతసేపు మనతో ఉన్నాడు. రౌండ్ గోయాలా తిరుగుతుంది నాన్న అసలు. ఇంత లావు. జామకాయ చూడండి ఇంత పెద్దగా ఉన్నాయి చూడండి. పనసకాయలు సగం. కాదు నాన్న ఎన్ని కాయలు వచ్చినాయి నాన్న ఇంకా జామకాయలు. బాగా వచ్చింది. ఇంకొంచెం పెద్దనే కదా చేయరాదు. కొంచెం పెద్దనే చెయ్యి. అంతే అన్నావు కదా. ఇంకొంచెం చేసినాం కదా అవి ఇంత దొడ్డు వస్తాయి. తందూరి అంటే మనకి నోట్లో మంచిగా తగలాలిగా. పనసకాయ తందూరియా. కాయలు అయినాయేమో మరి లోపల. పండ్లు కూడా ఇంకా 4 రోజులు ఉంటే అవుతుండే కదా. మరి ఇప్పుడు పెద్దది అయ్యి ఉంటుంది మరి. పెద్దదే ఏంటది. ఒక గంట వస్తుంది కొయ్యనికి ఊరు రాదు. చక్కగా కోసలేదు చూడండి. ఒక సైడ్ సన్నగా ఒక సైడ్ లావుగా. చిన్నవి చిన్నగా వచ్చినాయి తొలలు. పెద్దవి కాదు ఇగో ఇవే పెద్దవి కోసిరా అంటే కాయలు కనిపిస్తానే ఉంటాయి. ఆహా ఆడు ఉండేటి పెద్దవి వచ్చేసి రాని ఆడుండేటివే చిన్నవి. అది ఇంకా పెద్దవి అవి అయితే పండు ఏంటి అయితే పండుది కోసే. పండు ఎందుకు ఒక కాయ తెచ్చుంటే బాగుండేది. ఒకటే చాలు మమ్మీ మరి. అరే బేకార్ చేసినారా. ఇది రేపు మటన్ వేస్తాలే నన్ను ఇటు పెడతా. పనసకాయ మటన్ భలే ఉంటది. పనసకాయ బిర్యానీ కూడా సూపర్ ఉంటుంది. పనసకాయ బిర్యానీ చేయి మరి. రేపు సండే కదా మటన్ వేసి పనసకాయ బిర్యానీ పెడతా. ఏమ్మా పనసకాయ బిర్యానీ. పనసకాయ మటన్ వేసి బిర్యానీ చేయి. నీళ్ళలో ఉడకబెట్టాలా ఇవి? నీళ్ళలో కాదు నాన్న ఆవిరి ఆవిరికి. తెచ్చినా కుక్కరా. కుక్కర్ కాదు మమ్మీ, నార్మల్ గా చెప్తా ఆయనకి. ఒక గ్లాసు పెద్ద గ్లాసు ఇదే సరిపోయింది కదన్నా. కొంచెం ఇప్పుడే వస్తుంది. ఎందుకో అల్లరి చేయకమ్మా. ఇక్కడికి వచ్చింది ఎందుకు ఆడుకోనికి? ఇంకా ముక్క పడేలేము. పడేసేనా మళ్ళీ దానికోసం సపరేట్ ఒక గంట పెడతాము. ఇది కూడా పడతలేదు. అమ్మ కొడుతుంది ఇంకా నేను చెప్తున్నా. ఇది అట్లాగూ పొట్టు తీయాలన్నా. మమ్మీ ఇక్కడ పట్టకుండా ఇట్లా చేసే వాళ్ళు నీళ్ళు కూడా వేడవ్వాలి కదా. అవునమ్మా. అప్పటి వరకు పొట్టు తీసి పెడతా. ఏంటిది ఏంటిది మీరు అల్లరి చేస్తున్నానా. ఇది ఉడికితే పొట్టు బాగా వస్తుంది ఈజీగా. ఈ కత్తితోనే ఆడొస్తుందన్నా. ఎట్లయితే కట్ చేయాలి. ఇది ఉడికిపోతేమో మెత్తగా వచ్చేస్తుంది రౌండ్గా ఇట్లా తినితే. సౌండ్ వస్తుందా? అదే కదా కొడుతుంది. ఉరుముల సౌండ్ అది.
ఏడ బొమ్మలు పెడుతున్నారు. లక్కడ రూమ్ చూసిరా మీరు? చూడిపోరు, ఇల్లు చూడిపోరు ఎట్లుందో. దీనిపైన పట్టలేదని కోసేసింది మమ్మీ. అవునా? ఉడికిచ్చినాక ఉడికిచ్చినాకైనా ఇట్లనే తీయాలి. ఇది మామూలుగా పనస పొట్టేదో చేస్తారుగా మమ్మీ, బ్రాహ్మణ్ చేసుకుంటారు తెలుసా మమ్మీ? పనస పొట్టు కూర మనోళ్ళు కూడా చేస్తారు. పనస గింజలు మటన్ చేస్తారు. పనస గింజలతో మనోళ్ళు చేస్తారు. వాళ్ళు బిర్యానీ మామూలుగా నాన్ వెజ్ తినరు కదా నాన్న. నాన్ వెజ్ తినను కదా, నాన్ వెజ్ తినరు కదా వాళ్ళు. పనసకాయ బిర్యానీ చేస్తారు, సూపర్ ఉంటది. నువ్వు చేస్తే మాకు కూడా తెలిసేది. నేను ఫస్ట్ టైం ఎవరి దగ్గర తిన్నా అంటే బ్రాహ్మిన్సే ఇట్లా చేసేటప్పుడు వాళ్ళు పెట్టి ఉంటుంది. ఎవరు ఆ బ్రాహ్మిన్స్? ఎవరోలే రుణం తీరిపోయిన వాళ్ళు మనతోని. కానీ ఆ టైంలో అట్లా తిన్నా, మస్తుండే. జామకాయలు చూసినావా ఇప్పుడు మాగినాయి, మస్తుగా ఉన్నాయి. ఏంది కంటిన్యూ వస్తానే ఉన్నాయి. వచ్చినప్పుడల్లా చిన్నదా పెద్దదా తినకుండా పోతున్నావు నువ్వు. అంజీరుండే. అవునా అమ్మే? చూడలే అమ్మే, అది సెట్ అయిపోయింది అన్న. ఆయన తోకుతుంది మంచిగా పోతుంది కూడా. ఇంకా చూసిరా అప్పుడే తోకుతుందా? అగో తోకుతుందంటే అది ప్రేమ చూపిస్తున్నట్టు. ఇప్పుడు లోపల పోయినా ఏమన్నదు చూడు కావాలంటే. ఇక మాకు పూటకి మా కోటతో అలవాటు అయిపోయింది చూడు. వెంటనే చూసే వరకు మనోడే అనేది అర్థమైపోయింది. అది అట్లా అది మీద పోయింది మమ్మీ. ఆవిరి మీద దాన్ని అట్లా పెట్టాలా అమ్మే? నీకు కొత్త రెసిపీస్ అన్ని ఎట్లా తెలుసు మమ్మీ? ఎప్పుడు అట్లే ఉండని. ఇటు పక్క కూడా రాయి తీసేసి ఉట్టిగా పెట్టకపోయినా సరిపోతాయి. ఎందుకు రాళ్ళు పెట్టినా? జాగ్రత్త అమ్మే, నీళ్ళ మీద పడగల కాలుతుంది. మెల్లనన్నా కాలుతుంది దాంతో. నేను లేకుండా 2 సార్లు వచ్చిరు కదా మమ్మీ మీరు ల్యాండ్కి. నువ్వు లేకుంటే ఇంకా రావద్దంటావు. అయితే ఈ మాట అబ్బా అంటాడు అనుకుంటే నువ్వు అన్నావు ఎందుకు మమ్మీ? గుండెలో పుచ్చుకునేటట్టు. చూసిరా అండి, ఎప్పుడు చూసినా ఇగో ఇట్లనే. చాయ్ తాగినా కూడా నేను లేకుండా చాయ్ తాగిరా అంటది. నేను లేకుండా రాత్రి నేను స్పెషల్ రెసిపీ చేసిన, నేను లేకుండా చేసిరా మంచిగా వండుకొని ముగ్గురే మంచిగా మంచిగానా. అదేంటిది బైక్ ఏందిరా? ర్యాపిడోనా? పంపించిన. కానీ వాళ్ళు ముగ్గురు అయితే మంచిగా కలిసి మెలిసి పక్క పక్కనే కలిసి మెలిసి లేకుండా ఏం గొడవలు పడాలా? తిండి తినకుండా ఉండాలా? బట్టలు పాడి వేస్తూ కమ్ములు. ఎడిటర్ నువ్వేనారా? ఈ మధ్య వీడియోస్ మస్తు ఉంటున్నాయి అంట. ఎవరు చెప్పారు? ఫ్యాన్స్, పవన్ ఆర్మీ ఫ్యాన్స్. చూసినావా కాదా? చెప్పారు కూడా కామెంట్ లో. అది కాదు, ఏం మాట్లాడతలేవేంది ఈరోజు? బ్రెయిన్ అంతా ఫ్రీజ్ అయిపోయిందా? ఇలా కలుపునా తందూరి మసాలా వీడియోలో ఖాతయిందా? ఖాతయిందా? వీడియోలో ఖాతయిందా? పదివేమే పప్పు వేసుకొని గంట తెచ్చి రాలేదా? నేను ఏ గంటలు తెలియ మమ్మీ. ఎంత తెచ్చుకున్నాంలే మరి. అలా సరిపడా మసాలా చూద్దాము. కొంచెం ఉప్పు, ఏం మాట్లాడతలేవేంద్రా? వీడు మాట్లాడేదానికి ఏమో. ఈరోజు ఎందుకు డల్ ఉన్నావు? మంచిగా ఉన్నాడు. ఏమైంది? ఇగో కారం. 2 రోజులు నేను రాదని ఫీల్ అయినావు. నీళ్ళు పడ్డాడు. 2 రోజులు మా అక్కని చూడలేని మిస్ అయినావు. అవునా? అది కూడా తెలుసు అని చెప్తాను. మంచిగా ఇది కూడా వేసేస్తా. ఎంత ఖుషిగా ఉంది మేదానికి. దానికి ఎంత ఆనందం ఉంది. మంచిగా పడుతుంది చూడండి మా మైలో. ఇంట్లో 4 గోడలు, 4 మనుషులు. ఇంకా మంచి కాళ్ళు ఏడదానికి పోతే బిల్డింగ్ పైకి పోయేది. ఆ ఎండకు పడి ఉంటుండే కిందికి రాకుండా. ఆ గోడ పైన ఈ గోడ పైన పెట్టి గోడల పైన ఎగిరి చూసుకుంటూ అదే ప్రపంచం. అదే ప్రపంచం. ల్యాండ్ అంతా మంచిగా తిరుగుతా. ఈడేమో అక్కడక్కడ కూర్చొని చెట్లు ఏవో రాలుతున్నాయి, దానికి అది వింటనే. ఏవో పక్షులు పోతున్నాయి, అది వింటనే. పక్షుల సౌండ్ అది వింటనే.
ఇప్పుడు దానికి ఎక్కువ కనిపిస్తుంది కదా, దానికి కనిపించాలి. అది తిరిగినా తిరగలేకపోయినా చూస్తే చూసినంత దాని కంటికి చాలా కనిపించాలి ఇట్లా. ఇంకోటి దానికి కింద నేల కూడా మట్టి, ఇంకోటి గాలి ఎంత బాగా ఇంకో విషయం చల్లగా. మట్టి నీడుందనుకో చల్ల ఉంటది కింద. అది దాని కడుపు కూడా చల్లగా. ఇప్పుడు ఎంతైనా సిమెంట్ ఫ్లోరింగ్లు, గాలి చల్ల వస్తా, చెట్లు పిట్టలు అవి ఇవి ఎంత బాగుంటది. ఏం చేస్తున్నావే? ఏం కడుగుతున్నావు? మరి మంచిగా అడగట ఇసుక పోసేసినావా? మంచిగా కడుగు నీళ్ళు పోసి. పెరిగేనా ఇంకా వేసినా చూసిరా. దాంట్లోకి కొంచెం ధనియాల పొడి, కొంచెం మిరియాల పొడి, ఉప్పు, కారం, పసుపు వేసిన. చాలా అమ్మే. ఏంది చీ? ఇగో నాన్న నిమ్మకాయ రసం నీకేసి పెడతా ఉండు. నీకే అది ఇప్పుడు నీ షర్ట్ పైన నీ టీ షర్ట్ పైన నీ బొమ్మ ఉందేమరా? అదే కదా నీ బ్రదరా? సేమ్ నీదే ఉందేమరా? నీ టీ షర్ట్ పైన నీ బ్రదర్ ఉండేది. కుక్ చేద్దామా ఇది? ఆగు, ఇటు సైడ్ కుక్ అయినాక ఇటు సైడ్ తిప్పుకోవాలి. ఇది ఇంట్లోనే మనం ఉడికిపోతుంది కాబట్టి తందూరి చేస్తే దీన్ని కుక్ చేద్దామా? దీని ముందర చికెన్ మటన్ కూడా మనకి పైనాపిల్ గింజలు రావద్దేమో. అవును, గింజలు రాకముందు చేస్తే స్పాంజ్ టైప్ బాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇది కూడా నాన్న ఇది లేతవే కదా, మనం అది లేత అనుకున్నాము. ఏది ఉండదు చూడు నువ్వు. ఏహే, కాయలు మొత్తం గింజలే తింటాం కదా కూర చేసుకొని, చేదెందుకుంటాయి. కానీ మామూలుగా అయితే నాన్న అది లేతగా ఉన్నప్పుడు ఇట్లా చేస్తారు. ఇగో అట్లా లేతగా అంటావు మమ్మీ. ఆ లేతగా ఉన్నదని నీ వాయిస్ లోనే లేతగా చెప్తున్నావు. లేతగా నుట్టి కనుక కమ్మగా ఉందని కమ్మ చెప్పినట్టు లేతగా ఉందంట మమ్మీ. రాత్రి అని చెప్పనా కూర్చోవద్దు. అయితే రాత్రి మేము మంచి స్పెషల్ రెసిపీ చేసినాం, నాన్ వెజ్ ఐటమే. అది నా బిడ్డకి ఇష్టం బాగా. ఇంకేం చేసింది, బాగా తింటురని. నేను ఆల్రెడీ అప్పుడే అనుకున్నా, నిజంగా తెలుసమ్మా నువ్వు పిల్లలకి అది బుక్ చేసుకోకపోయినా ఇట్లా దాంట్లో పంపించాలి. ఏదైనా అదే చూడు, మనం అనుకుంటే అది అదే ఇది ర్యాపిడోలో ఇక బాక్సులు కట్టేసి. నేను అదే అన్నా, ఈ గుమ్మగుమ్మ వాసనలు చూసి మన ర్యాపిడో అతను ఎక్కడ తీసుకెళ్ళిపోతాడో, లేకపోతే పుల్లారెడ్డి పక్కన ఆపిచ్చారు సేపు ఒక 4 ముక్కలు కథం చేసి పోతాడు అనుకున్నాడు. కానీ చేయలే. కానీ పాపము 100 రూపాయలు అది నా బిడ్డ దగ్గర కూర పంపిణీకి 100 రూపాయలు అయింది. అట్లా చూడమ్మా, ఒక్కొక్కరు అరవాకు తల్లి, ఒక్కొక్కరు బతుకు తిరుగు కోసం ఎన్ని పనులు వెతుక్కుంటారు చూడు. వదిలే తల్లి, నువ్వు ఏం చేస్తున్నావు దాంతో? నీకు దాంతోనే ఏం పని, వదిలేసి వచ్చి ఇరిగి నేను తీసుకుంటా. ఇటు వచ్చేయి. ఇంకో అన్ని ఏమో కదరా ఈ మసాలాలే నోరు ఊరిస్తున్నాయి. మసాలా బాగుంది, కాయ ఏం బాగుంది. కాయ డౌటే లేదు నాన్న, కాయ మీరు తిన్నాక అప్పుడు మాట్లాడండి. మసాలా తినేస్తే వద్దు, నువ్వు అది అయినాక తిన్నాక అప్పుడు మాట్లాడమ్మా. మమ్మీ అట్లుంది మమ్మీ, అసలు నువ్వు చెప్పింది మైలోగాడు అమ్మమ్మ ఏమో చేస్తా ఉన్నారు తాగేదానికి కావాలి మనకి మళ్ళీ అని చెప్పి ఒకటి పిక్నిక్ కి తెచ్చిరు నన్ను. పిక్నిక్ కి తెచ్చిరు అనుకుంటున్నా. ఆ జూలో ఎట్లా మంచి హాయిగా పడుకొని. దానికి నచ్చింది మమ్మీ. దానికి ఏం అనిపించిందో అక్కడ చూసినావా రాళ్ళ మీద రాయి మీద ఏదో పోతుంది కదులుతుంది. అది పిట్టనో ఉడతానో మరి. అటు చూస్తున్నట్టుందా? అది మంచిగా ఉంటది అక్క. ఇంకా నాన్న ఇది ఈ పరుమొక్క కట్టె ఒకటి పెట్టినా కదా, దానికి నిప్పులు వస్తలేవు. అవునా అమ్మే? తర్వాత నిప్పులు కావాలి. దానికి నిప్పేడు వస్తుంది. దానికి నిప్పేడు వస్తుంది అది పౌడర్ కదా.
ఇక అది తెచ్చిపోయినా నాన్న మరి నిప్పులల్లా అవి బొగ్గులు. ఇది అయిపోయింది మా పల్లవి. ఇప్పుడు దానికి మసాలా రుద్దాలా? పీసెస్ కట్ చేయవా? పీసెస్ కట్ చేయాలి, కట్ చేసి రుద్దాలి. కట్ చేసేందుకమ్మా ఎట్లా అందరం సరిపడా ఉంది అట్లే తినేస్తాంగా. 2 కన్నా కట్ చేస్తా నీ స్టైల్లో. వాళ్ళు నువ్వు ఎక్కడ చూసినావు కానీ వాళ్ళు చిన్నగా చేసి ఉంటారు. నువ్వు నీ స్టైల్లో పెద్దగా చేయాలి మమ్మీ. అందుకే 2 చేస్తున్నా. ఇట్లా తినొద్దా అమ్మే? తిను, మూతి బల్లు వచ్చినట్టు అవుతుంది. పాపం ఆయన బాధ ఏంటంటే మళ్ళీ ఇది ఏదో ఒకటి చేసుకుంటది, నన్ను చంపుతా ఉంటది ఇంటికి పోయి నుంచి. నాన్న ఈ కాయలు పండ్లు తిని ఎవరికన్నా ఏమన్నా అయిందా చరిత్రలో? ఏం కాదు మమ్మీ. కోళ్ళు గొర్రెలు తిని ఏమన్నా ఉండొచ్చు కానీ. అవును అయ్యింది కావమ్మే కాయ తిని. ఒక కాయ తిని అయింది కావమ్మే. ఏం కాయ? జిల్లేడుకాయ, గన్నేరుకాయ. గన్నేరుకాయ, గన్నేరు, జిల్లేడు. పొట్లకాయ కూడా రా. పొట్లకాయకి ఏం కాదు. వెరైటీ కాంబినేషన్స్ లో తింటే ఫుడ్ పాయిజన్ అవుతుందంట. మనం అసలు అవి ఒక కాంబినేషన్ తినకాయ పుట్టిన కాడి నుంచి ఒకసారి అసలు తిన్నామారా మనం పొట్లకాయ? ఒక్కసారి చేసింది మా అమ్మ అంతే. పొట్లకాయ పాలే చేసిన ఒక రోజు. అబ్బా ఎవరు తినలే మన ఇంట్లో. ఇది ఒకటే ఇట్లానే కలిపేసి. ఇక తిననోటికి ఎందుకు చేయడం? ఉడికిపోయిందా ఇది? పన్నీర్ లాగుందా? శివునిక పన్నీర్ లాగా. అవును మష్రూమ్ లాగా ఉంటదేమో రా, నార నార ఉంది. ఇంకో ఉడికిందా? టేస్ట్ చేద్దాం అనిపిస్తుంది నాకు. మసాలా కాలిస్తే ఇంకా బాగా. కావాలి కదా ఇంకా. అంత బాగుంది, నార నార వస్తా. ముఖం మెరుస్తుంది నాకు. బ్యూటీ పార్లర్ పోయినావా నిన్న? ఇప్పుడు ఎందుకని? పొద్దున పోయిందిరా పప్పి, నైట్ వచ్చింటదా? వచ్చింది 10కి రాలే. నేనే వంట అదిగో అందుకే మెరుస్తుంది ముఖం. చూసావా మీ బావ? నేనే మైకిల్ జాక్సన్ లాగా కనిపిస్తుంది నేను మా అక్క అనుకున్నా. ఎవరన్నా చూస్తే నిజమే నిజమే అనుకోగల. అక్క ల్యాండ్ లోకి రాగానే మైకిల్ జాక్సన్ లాగా కనబడుతుంది నేను మా అక్క అన్నప్పుడు అయిపోయిందా నాన్న? అయిపోయింది మమ్మీ. అది కాదు మీ బావ ఇన్నేళ్ళగా ఇలా కొంచెం ఆయిల్ వేస్తున్నా అండి. పచ్చడి వేసి నెయ్యిగా చేయాలన్నా కూడా మర్చిపోయింది. నేను చేయకపోతే తినడు, చెయ్యడు. ఆయన అంటే వండి పిల్లలకి పెట్టి ఆయన తిని పండిండంట. నేను తినిపియకపోతే ఇప్పటికి కూడా తిండి తిన్నారు ముగ్గురు. వీళ్ళంటే వండుకొని తిని చేసిర్రంట. ఇట్లా ఎండలో ఉన్నప్పుడు ఇది ఒక గుట్క తాగడానికి మంచిగా ఉంటది అని చెప్పు మమ్మీ. చెప్పొద్దు, అది మంచిది కాదు. అది నాకు పొట్టి తెచ్చి ఇచ్చింది తాగమని. ఇడబెట్టు ఇడబెట్టు. చెప్పరు అంతా ఎట్లా కనిపిస్తుంది చూసినా. నూనె కూడా మమ్మీ మంచిగా మెరుస్తుంది. మసాలా అయితే నిజంగా చాలా టేస్టీగా ఉంది. ఇట్లా తినాలి. టేస్ట్ అసలు ఎట్లా ఉంటుందో పిల్లలే చెప్తారు ఎట్లుంటేవి. సూపర్ ఉంది వాసన అయితే. బా ఈరోజు గాలి గాలి వాతావరణం ఎక్కడో డబ్బులు అని ఉరుములు కూడా వస్తున్నాయి నాన్న. అవును మమ్మీ. వాతావరణం ఎక్కడ వర్షం వర్షం ఏంటన్నా పడుతున్నట్టుంది. చూడండి మైలోగాడు ల్యాండ్ లో అడుగు పెట్టిండు. వాతావరణం చల్లబడ్డది అంటే పులకిస్తుంది ప్రకృతి. 2 నెంబర్ వస్తుందా? లేచిందా? మైలోగాడు లేచిండట. 2 నెంబర్ వస్తుందేమో అంట. అది వదిలేసి చైన్ తీసేసి ఎడబోతుందో అని. అయితే నిన్నటి వీడియోలో నేను కొన్ని టిప్స్ చెప్తే చాలా మంది మస్తు అమ్మ చాలా మంచిగా ఉందని చెప్పి నాకు కాల్ చేసి మరీ చెప్పారు. ఇట్లనే షేర్ చేసుకోండి అని. నేను ఇట్లనే షేర్ చేసుకుంటూ ఉంటా. ఈరోజు మా పిల్లలు ఉన్నారు కదా, ఇవి రాక్షస బల్లులు. ఆ రాక్షస బల్లులు మాకు కూడా ఏం చెప్పలేం కాబట్టి ఇంకోసారి చెప్తా. ఇగో అయిపోతుంది ఇట్లా. ఆ లోపల అంతా పూలుగా వచ్చేస్తుంది చూడండి. అయితే ఒక్కటే అండి గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ టిప్స్ గిప్స్ అంతా అవసరం లేదు. మనకు ఇది నల్ల బొగ్గు అదేదో సినిమా ఉంది నాన్న, బొగ్గు గనిలే బొగ్గు కేజీఎఫ్. కేజీఎఫ్ అంత ఫేమస్ పేరు మర్చిపోయినా అంటే చూడు.
అయితే అందులో ఒక డైలాగ్ గుర్తుందా? డైలాగ్ రాగానే ఓ అని ఇట్లా ఊళ్ళో కేకలు అద్దరు కొట్టిర్రు. ఏం డైలాగ్ చెప్పు? ఏ డైలాగ్ ఉంది? ఊరికే జస్ట్ నేను అడుగుతున్నా, చెప్పురా, గుర్తులే? గుర్తులే. నేనే చెప్పేస్తా. పేదోడుగు పుట్టడం నీ తప్పు కాదు, కానీ సచ్చినప్పుడు మహారాజుగా తాగకపోవడం మాత్రం నీదే తప్పు. ఇదైతే నేను బాగా అది తర్వాత ఎప్పుడు ఆ డైలాగ్ పెట్టిండు, కానీ నేనైతే నా పిల్లల్ని మహారాజుగానే చేద్దాం అనుకున్నా. అది ఎవరు చెప్పింది? మాది అంబేద్కర్ చెప్పిందా? అంబేద్కర్ చెప్పిందా? ఏమో ఆ డైలాగ్ అయితే నేను కూడా చిన్నప్పుడే చూసినా అమ్మాయి. ఆహా, నువ్వే ఇంటి చుట్టూ అంటించేది కావు మాకు స్టిక్కర్లు అని తెచ్చి. నేను అవునా, నాకు అది కొన్ని అయితే మస్తు అంబేద్కర్వి నాకు చాలా మస్తు ఇష్టం. నాన్న అవి చిన్న చిన్న స్లిప్స్ దొరుకుతుండే, నేను అవన్నీ తెచ్చి మా ఇంట్లో అక్కడక్కడ ఇట్లా అంటించిన. మా పాత ఇంట్లో, కొత్త ఇంట్లో కూడా అంటించిన, ఎందుకంటే నా పిల్లలు ఇవి చూస్తూ ఉంటారు అని చెప్పి. అయితే అందులో ఉండేటివి కొన్ని అనమాట. నేను అట్లనే మనము సంపాదించాలి, బాగా జమ చేయాలి అంటే సినిమా, షికారు, ఎంజాయ్ టైము, నిద్ర, రాత్రి పగలు ఇది ఏది చూడొద్దు. మనం మార్చేయాలి అంటే మేము అట్లనే 2004 నుండి 2025 స్టిల్ ఇప్పటివరకు, అంటే లాస్ట్ 1 yearగా రిలాక్స్ అయిపోయినాం చెప్పాలంటే. ఇంకా మీదట అంతా రిలాక్సే. 2004 నుంచి 2024 వరకు మా జర్నీ నడిచింది. మేము ఈ లెవెల్ని మార్చేయాలని చెప్పి ఆల్మోస్ట్ అంతా కూడా మార్చేసినాము. 20,000 మా నాన్న ఇస్తే 20,000కి కొంచెం గోల్డ్ తీసినాము. మొత్తం 40,000తోనే మేము ఇన్వెస్ట్ చేసి బిజినెస్ స్టార్ట్ చేసినాము. మేము కొనే ప్రాపర్టీస్ వరకు అసలు 4 కోట్ల వరకు మేము చేసుకున్నాము. అంటే మేము కొన్నప్పుడు అంత, అంటే ఇంకా పెరిగినప్పుడు పెరుగుతాయి కదా. మా జర్నీ అయితే అన్నేళ్ళు అట్లా సాగింది. ఈ 20 ఏళ్ళు కూడా మేము అదే కాస్త రాత్రి మాల్ లేకుండా చేసినాం కాబట్టి ఇంకా మీదట ముందంతా రిలాక్సే. ఎందుకంటే ఏజ్ కూడా మాకు 45 వచ్చేసింది. గతం 25 నుంచి 45 వరకు ఎవరైతే గట్టిగా కష్టపడతారో వాళ్ళు పేదోడుగా పుట్టడం తప్పు కాదు, మహారాజు సాగకపోవడం తప్పు అనే దాన్ని సార్థకత చేసి మహారాజులాగా వస్తారు మాలాగా. అదనమాట విషయం. నేను కాల్ చేసి మరి అమెరికా నుంచి ఒక అమ్మాయి, ఆ అమ్మ కాల్ చేసింది, శ్రీవల్లి. ఎంత ఇష్టమో తనకైతే. ఇంకొక అమ్మాయి రవలీనో వాణి ఏదో ఉంది, పేర్లు అన్నీ కూడా ఉన్నాయి. దుర్గా, అమ్మ దుర్గా ఒకసారి హాయ్ చెప్పాను, ఎన్నిసార్లు బదిలాడుతున్నా కదా. హాయ్ తల్లి, అందరికీ హాయ్, మీకనే కాదు మన వాళ్ళందరికీ కూడా హాయ్. అయినా హాయ్ చెప్పడం ఏందమ్మా, మీ అందరూ నేను చూస్తుంటా కామెంట్స్, చాలా ఇష్టపడతా. మీ అందరికి పేరున ఇట్లా చూసుకుంటూ ఉంటా, నేను ఫీల్ అవుతుంటా. మీ అభిమానాన్ని, మీ ఆప్యాయతని నేను ఫీల్ అవుతుంటా కామెంట్స్ రూపంలో చూసుకొని. కొన్ని అయితే కామెంట్స్ చాలా బాగుండే వాటిని స్క్రీన్ షాట్ తీసుకొని మరీ చూసుకొని ఆ పేర్లు నాకు గుర్తుండాలని ఇట్లా పెట్టుకుంటుంటా. అట్లా మనము అనుకొని వెళ్ళడమే మా చెప్పడము. ఇప్పుడు మనము లైఫ్లో నిలబడ్డాక చెప్తే ఎన్నో చెప్తుంటే అవి మంచిగా ఉంటాయి. మనం సక్సెస్ అయ్యి చెప్తే బాగుంటుంది ఏదైనా. ఇప్పుడు నేను చెప్పేదన్నీ కూడా నా అనుభవాలు, ఖచ్చితంగా ప్రతిదీ నావన్నీ కూడా నా సక్సెస్కి ఎంతో ఉపయోగపడ్డాయి కాబట్టి నేను చెప్పిన ముందు షేర్ చేసుకుంటా. పిల్లల్ని కూడా, అమ్మ పిల్లల్ని మీరు ఎంత బాగా పెంచారని చెప్పి నన్ను వేల మంది అనుకోండి, మీ పిల్లల్ని మీరు పెంచినట్లు ఎవరు పెంచలేదేమో, మీరు ఎంత బాగా పెంచారని చెప్పి. నేను నా పిల్లల్ని, నేను కూడా చిన్నపిల్ల అయిపోయినా అండి. అంటే వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు స్కూల్కి పోయే వరకు కూడా నేను అన్ని దగ్గరుండి చూసుకుంటూ, మా ఆయన పోయినా మేము చేసే ప్రతి కష్టం, ప్రతి ఇష్టం, మేము పెట్టే పెట్టుబడులు ఏదైనా సరే వాళ్ళు చిన్న పెద్ద అని మేము ఆలోచించలే. అంతెత్తు ఉన్న పిల్లలు అప్పటి నుంచి కూడా కూర్చోబెట్టుకొని మాట్లాడుకుంటూ మేము ఇది చేస్తున్నాం అని చెప్పుకుంటూనే పెంచినాం. మాది ఒకప్పుడు మేము చెప్పాలంటే మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా తన కొడుకుంటే 7 ఏళ్ళు 10 ఏళ్ళు అనుకోండి మా పిల్లలు. మా ఇల్లు రోడ్డు కంటే 3 ఫీట్లు లోపడుకుంటుండే. వర్షం పడితేనైతే నిండిపోతుండే. ఇప్పుడు హైదరాబాద్లో అక్కడక్కడ ఇట్లా మునిగిపోతుంటాయి కదా, అట్లనే 3 ఫీట్ల లోపడుకుంటుండే మా ఇల్లు. నైట్ పడుకున్నప్పుడు, నిద్రపోయేటప్పుడు రాత్రి వర్షం పడితే డ్రైనేజ్ నీళ్ళని పొంగి ఇంట్లోకంతా వచ్చి మా పక్క బట్టలు తడిచిపోయి అవి తడిచిపోయిన రోజులు ఎన్నో ఉన్నాయి. మా ఫోన్లు అవంతా తడిచిపోయిన రోజులు. మా పిల్లల్ని సజ్జల పైన మండబెట్టి, ఇంతంత పైన సజ్జల పైన మండబెట్టి నేను మా రాముడు కూర్చున్న రోజులు కూడా ఉన్నాయి. రాత్రి అంతా పిల్లల్ని చూసుకుంటూ మా పిల్లల్ని మంచాల మీదనే నిలబెట్టేసి మొత్తం వాళ్ళని తెగనివ్వకుండా, వాళ్ళకి టాయిలెట్ దొడ్డుకొచ్చినప్పుడు నేను ఎత్తుకొని అటు పోయేసి వచ్చి, అంటే ఇంట్లో కూడా నీళ్ళు ఊరి మొత్తం గిటకాల వరకు నీళ్ళు 3 రోజులు మా ఇంట్లో ఉండే. ఇగో ఆ రోజులన్నీ తీసుకొచ్చినాం. అవన్నీ చూపించుకుంటూ అన్నీ మాకు పిల్లలకి తెలిసే కదా, ప్రతిదీ చూసుకుంటూ ప్రేమగా ఇష్టంగా వాళ్ళే జీవితంగా అన్నట్టు బతికినామండి. అదే చెప్తున్నా కదా, ప్రతిదీ మా పిల్లల్ని మేము ఇట్లా చూడాలని.
ఏదో కన్నాం ఏదో చేసినాం అని కాదు, మేము అంత రెస్పాన్సిబిలిటీతోనే నెల తప్పి నుంచి కూడా వాళ్ళ కోసం ప్లాన్స్, ఫ్యూచర్ ప్లాన్స్, పిల్లలు చదువులేంది, రేపు వాళ్ళకి ఇల్లు వాకిలేంది, ఆడపిల్ల అయితే ఆడపిల్లని ఎట్లా ఏంది అనేది ప్రతిదీ మా సోకులు మేము, మా ఇష్టం మేము, మా జలసాలు మేము, మా కోసం ఆలోచించలే, మా పిల్లలే ప్రాణంగా అన్నట్టు నేను మా రాముడు బతికినాం. ఇంకా అదంతా చూసిన మా బిడ్డలు మా పైన ప్రేమ ఉండదా అండి? అట్లా పెంచుకోవడమే, అంతా చేసుకుంటాం. సీతున్నా నిజంగానే సీను నేను ఏడుస్తుందేమో అనుకున్నా, నేనే ఎమోషనల్ అవ్వలే అని. అంతే అండి, మనం లేనిది ఏం చెప్పుకునే అవసరం లేదు. మనం ఎట్లా పెరుగుతున్నాం, ఎట్లా పెంచుతున్నాం అనేది అంతే. మన పిల్లలు చూసుకుంటూ పెరుగుతారు. ఇంకా వాళ్ళకి తెలుసు కదా మన అమ్మ నాన్న ఏందని. అగో అట్లా అయినా కూడా నా పిల్లలు కూడా పుణ్యం కొద్దీ పురుషుడు, అదృష్టం కొద్దీ పిల్లలు అన్నట్టు నా అదృష్టం కొద్దీ నా పిల్లలు పుట్టిరు, నా పుణ్యం కొద్దీ నా రాముడు దొరికిందండి. అందుకే నేను ఇంత కాడికి ఇట్లా ఇక్కడ వరకు మేము ఫ్యామిలీ అంతా రాగలిగినాం. అయిపోయిందనా, ఉడికిపోయింది ఇది. దారా ఫిష్ తిందు, ఫిష్ అయింది. రాకెట్కి దారం కట్టి ఎగిరేస్తున్నావురా, పోయి తెచ్చుకుంటే బరువై ఎగరేస్తున్నావు పతంగులు. రాకెట్కి దారం కట్టి ఇస్తున్నావు. అవును కానీ మీ మామ నీతో బ్రౌనీ ఛాలెంజ్ చేస్తాడంట రోజు. నువ్వు పొట్టి, నువ్వు కూడా, నువ్వు మామయ్య ఫాస్ట్ నువ్వే విన్నవాళ్ళన్నారు అందరు. చిట్టిది ఎట్లా తింటా తెలుసా పప్పి? చూడాలి, ఫాస్ట్ గా తినేసేయాలి. నువ్వు విన్న వాళ్ళకి అమ్మమ్మ నక్లీస్ ఇస్తా నీకు. అది కాదు గోల్డ్, గోల్డ్ అంట. ఓకే రైట్, అమ్మమ్మది బ్రాస్లెట్ ఇస్తా. పప్పి పొట్టిది విన్ అయింది అనుకో, నా బ్రాస్లెట్ దానికే చూడు. ఆడు గుట్కీలా మింగేస్తాడు. ఐఫోనా? ఆడికి ఏదైనా ఇప్పిస్తా అన్నామంటే ఆడు ఒక గుట్కీలో మింగేస్తాడు. ఓకే, వీళ్ళిద్దరు రోజు అయితే ఫిష్ తీసుకొని నోస్ లో పెట్టేస్తాను. నోస్ లో పెడతావా? మంట అవుతుంది. అప్పుడు ఇది తీసుకొని చెల్ల మొక్క మీద రుద్దుతా. లూజ్ అయితే ఏం లేదు, కానీ ఫాస్ట్ విన్ అయితేనే గిఫ్ట్. విన్ అయితే గిఫ్ట్, విన్ అయిన వాళ్ళకి గిఫ్ట్. నీకు ఐఫోన్, చిట్టి దానికి బ్రాస్లెట్. ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి ఐఫోన్. బ్రాస్లెట్ లేదు, తొక్కలేదు. ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి ఐఫోన్. ఉడికిందో లేదో చూస్తా. చూద్దాం. సరిదైందా నీకు? జర అయింది మమ్మీ, సర్ది డల్లు ఉన్నట్టు. నా బిడ్డ చూడు, నా బిడ్డ చూడు, అంతే. అది నచ్చితే సూపర్. చిట్టి నువ్వు కూడా టేస్ట్ చేయి. ఏంటిది? ఫిష్. నేను ముందే చెప్పిన ఫిష్ అని. క్యాబేజీ ఉన్నట్టుందిరా. అవునా? ఒకసారి నాకు అమ్మా. అయిపోయింది నాన్న. ఇంకా లోపల ఇత్తనం తీయ ఉందిరా, ఉడికిపోయింది అది కూడా. మరి చేదన్నారు. ఇగో నాన్న తిను పప్పి. బాగుందా అక్క? క్యాబేజే. క్యాబేజీ నాన్న అవి తీసుకొని ఇస్తే ఇక్కడ ఏమో నువ్వు మళ్ళీ మాట్లాడతావు. జరసేపు ఆగు. ఎట్లుంది నాన్న? డిఫరెంట్ ఉందా? బాగుంది కదా? బాగుంది కానీ ఒక్కొక్క టేస్ట్. క్యాబేజీ, కాలీఫ్లవర్. వెజ్ లాగా క్యాబేజీ లానే ఉంది. తిన్నాం, ఇది ఏదో టేస్ట్. టేస్ట్ అయితే మస్తుందండి, ట్రై చేయండి. మేము ఇంటి నుంచి వంటలు అయితే తెచ్చుకున్నాము, పోయి కుమ్మేస్తాం, తినేస్తాం. ఇక చూసిరా మా స్పెషల్స్ ఇవైతే. ఇవైతే మనం ఎక్కడ చేసినవే, మిగతావన్నీ కూడా ఇంటి నుంచి వచ్చినవి. చూడండి, ఇది వచ్చేసి పప్పుల పొడి, చిక్కుడుకాయ తాలింపు,
పప్పుల పొడిలోకి నెయ్యి, ఇది వచ్చేసి మా పిల్లలకి బ్రౌన్ రైస్, ఇది వచ్చేసి మా అందరికి వైట్ రైస్. నేను చెప్తా కదా ఇప్పుడు సాటర్డే ట్యూస్డే మా ఇంట్లో అయితే కలర్ఫుల్ ఫుడ్. ఇది వచ్చేసి దోసకాయ మామిడికాయ వేసి చేసిన పప్పు. మామిడికాయ అయితే నేను ఇట్లా ముట్టితో సహా వేసేస్తా. ఇదంతా అయిపోయినాక కొంచెం పెరుగు, ఉప్పు, మామిడికాయ పప్పు అయితే దోసకాయ పప్పు ఎక్సలెంట్. ఇదిగో ఈ నెయ్యి, పప్పుల పొడి. అన్నీ కూడా సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉన్నాయి. వెళ్ళి అందరికి పెట్టేస్తాను. ఇది నా కొడుకు ఇస్తా ప్లేటు, మిగతా అందరికి పెట్టేసి తర్వాత తింటాం. మన వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి, అట్లా నా రెసిపీ ఒకసారి ట్రై చేయండి. ఫుడ్ అయితే సూపర్ ఉంది, ఇక్కడ వాతావరణం కూడా ఇంకా సూపర్ ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.